వైసీపీ ఆగడాలకు అడ్డు అదుపు లేకుండా పోతోంది. పార్టీ సిద్ధం సభలకు భారీగా ప్రభుత్వ బస్సులను వినియోగిస్తూ ప్రజలకు ఇబ్బంది కలిగిస్తున్న సర్కార్ పెద్దలు ఏకంగా ఇప్పుడు మీడియాపై ఆంక్షలు విధిస్తున్నారు. బాపట్లలో జరిగే సిద్ధం సభ కవరేజీకి రావద్దంటూ ఏబిఎన్ ఆంధ్రజ్యోతి సహా కొన్ని మీడియా ప్రతినిధులను హెచ్చరించడం తీవ్ర కలకలం రేపుతోంది. ప్రజాస్వామ్య వ్యవస్థలో కీలక భూమిక పోషిస్తున్న మీడియాపై ఆంక్షలు విధించడంపై జర్నలిస్ట్ సంఘాల నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఇక సీఎం జగన్ పర్యటన ప్రజలకు కష్టాలను తెచ్చిపెడుతోంది. మేదరమెట్లలో నిర్వహిస్తున్న సిద్ధం సభకు పెద్ద ఎత్తున జన సమీకరణ చేసేందుకు వైసీపీ నేతలు తీవ్ర తంటాలు పడుతున్నారు. ఆర్టీసీ బస్సులతో పాటు ప్రైవేట్ స్కూల్ బస్సులను తెప్పించి జనాన్ని తరలించేందుకు సిద్ధమవుతున్నారు. ఇదిలా ఉంటే బస్సులన్నీ సభకు తరలి వెళ్లడంతో ప్రజలు తీవ్ర అవస్థలు పడుతున్నారు. సిద్ధం సభ పెట్టిన ప్రతిసారి తమకు కష్టాలు తప్పడం లేదని జనం ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రైట్, ఒకవైపు సిద్ధం సభలకు జర్నలిస్టులు అంటే కొన్ని ఆంధ్రజ్యోతి సహా కొన్ని మీడియా సంస్థలకు పైన ఆంక్షలు విధించడం ఒకవైపు, ఇంకొక వైపు ప్రజలు ప్రతినిత్యం ప్రజలకు అందుబాటులో ఉండే ఆర్టీసీ బస్సులు ఇటు సిద్ధం సభలకు వినియోగించడంపై కూడా ప్రజలు అష్ట కష్టాలు పడుతున్నారు, తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు, సమయానికి ఊళ్లు చేరలేకపోతున్నారు. ఇటు పూర్తిగా వీటిపైన ప్రజాగ్రహం అయితే వెల్లువెత్తుతున్న పరిస్థితి కనిపిస్తోంది. దీనికి సంబంధించి మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ వెంకట్రావు అందిస్తారు. వెంకట్రావు, అప్డేట్స్ ఏంటి? ఒకవైపు జర్నలిస్టులపై అంటే ముఖ్యంగా ఆంధ్రజ్యోతిపై ఆంక్షలు ఒకవైపు, ఇంకోవైపు ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ సభ నేపథ్యంలో కూడా పూర్తిగా ఆర్టీసీ బస్సులను వాటికి వినియోగించడం, ఇటు ప్రజా రవాణా వ్యవస్థను ఇబ్బందులకు గురి చేయడం, ప్రజలు కూడా చాలా ఇబ్బందులు పడుతూ ఉన్న పరిస్థితులు. అప్డేట్స్ ఏంటి? పవన్, సిద్ధం సభ పేర్లు చెప్తేనే జనం భయాందోళన గురయ్యే పరిస్థితులకైతే వైసీపీ తీసుకువచ్చిందని చెప్పవచ్చు. ఇప్పటికే రాష్ట్రంలో భీమిలి కావచ్చు, ఏలూరు కావచ్చు, ఇటు రాప్తాడులో ఇప్పటికే 3 చోట్ల సిద్ధం సభలు వైసీపీ నిర్వహించింది. 3 చోట్ల కూడా ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొనాల్సి వచ్చింది. తాజాగా ఈ రోజు మధ్యాహ్నం నుంచి కూడా బాపట్ల జిల్లా మేదరమెట్ల వద్ద 4వ సిద్ధం సభను ఇటు వైసీపీ నేతలు నిర్వహిస్తున్నారు. అయితే బాపట్ల జిల్లాలో నిర్వహిస్తున్న సిద్ధం సభలకు ఇటు ఉమ్మడి గుంటూరు, ఉమ్మడి ప్రకాశం, ఉమ్మడి నెల్లూరు జిల్లాల నుంచి పెద్ద ఎత్తున జన సమీకరణకి అయితే వైసీపీ నాయకులు అష్ట కష్టాలు పడుతున్నారని చెప్పవచ్చు. గ్రామాల్లో ముఖ్యంగా లీడర్షిప్ పోషించే సర్పంచుల్ని జనాన్ని తీసుకురావాలంటూ కూడా వైసీపీ నేతలు హుకుం జారీ చేశారు. కానీ ఇప్పటికే వైసీపీ జగన్ పాలనలో తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొన్న సర్పంచ్లు సిద్ధం సభలకు జనాన్ని తీసుకురావడం మా వల్ల కాదంటూ చేతులెత్తేశారు. ఈ నేపథ్యంలో గ్రామాల్లో ఉన్న నాయకులే సిద్ధం సభలకు జనాన్ని తరలించేందుకు అష్ట కష్టాలు పడుతున్నారని చెప్పవచ్చు. మరోవైపు సిద్ధం సభలకు జనాన్ని తరలించేందుకు ఇటు రాష్ట్ర వ్యాప్తంగా 2800 ఆర్టీసీ బస్సుల్ని కేటాయించారు. ఈ నేపథ్యంలో ఆర్టీసీ డిపోల్లో బస్సులు లేక ప్రయాణికులంతా కూడా అష్ట కష్టాలు పడుతున్నారని చెప్పవచ్చు. దూర ప్రాంతాలకు వెళ్లే ప్రయాణికులైతే బస్సుల కోసం పడిగాపులో పడుతున్న పరిస్థితి డిపోల్లో కనిపిస్తుంది. అదేవిధంగా ఇప్పుడు మేదరమెట్లో నిర్వహిస్తున్న సిద్ధం సభ 16వ నెంబర్ జాతీయ రహదారి పక్కనే నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇటు చెన్నై నుంచి హైదరాబాద్ కావచ్చు, ఇటు విశాఖపట్నం కావచ్చు, ఒరిస్సా కావచ్చు, ఈ ప్రాంతాలకు వెళ్లే వాహనదారులంతా కూడా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఆ ప్రాంతం మొత్తం కూడా ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. రూట్ మళ్లించి వాహనాలను తిప్పుతున్నారు. ఏదైతే రాష్ట్రాలకి దాదాపు 1300 కిలోమీటర్ల మేర ఉండే 16వ నెంబర్ జాతీయ రహదారి మీద రూట్ మళ్లించడంతో భారీ వాహనాలు ఇరుకు రోడ్లు వెళ్ళలేక తీవ్ర ఇబ్బందులు అయితే పడుతున్నాయని చెప్పని మనం చెప్పవచ్చు. మరోవైపు ఏదైతే 4500 మంది పోలీసు బందోబస్తును కూడా నిర్వహించారు. స్టేషన్లన్నీ కూడా ఖాళీగా దర్శనమిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపు మీడియా ప్రతినిధులు ఏదైతే సిద్ధం సభల్లో లోటుపాట్లను ప్రచారం చేస్తారని చెప్పని భావించిన వైసీపీ నేతలు ఇప్పటికే తాము పిలిచిన వారే రావాలి, మిగిలిన వాళ్ళు రావటానికి వీల్లేదంటూ కూడా మీడియా ప్రతినిధులకు ముఖం మీద చెప్పేసిన పరిస్థితి. వస్తే మీ ఇష్టం, మేమైతే రావద్దు అంటున్నామని చెప్పని కూడా హెచ్చరికలు జారీ చేసిన విధంగానే